నమస్తే జనబేరి న్యూస్కి స్వాగతం. చిత్తూరు జిల్లా వికోట పట్టణంలోని అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చైర్లను బహుకరించింది. మండల పరిధిలోని బంగ్లా ఊరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు క్లబ్ మరియు ఎస్ఎల్వి మ్యాక్ట్ సహకారంతో 14,000 రూపాయల విలువైన ఫర్నిచర్, విద్యార్థులకు బుక్స్, పెన్స్ అందజేశారు. లయనిస్టిక్ ఇయర్ 2026-27కు గాను నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సేవా కార్యక్రమంలో సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ విద్యార్థులకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బివి తుకారాం, కార్యదర్శి ఆర్ రమేష్ బాబు, కోశాధికారి హర్షవర్ధన్, డాక్టర్ నాగభూషణం, డాక్టర్ బాలగురునాథ్, సురేంద్ర గౌడ, లోకేష్, డాక్టర్ తమీం ఖాన్, రమేష్ బాబు, సుబ్బారెడ్డి, ఏఎస్ పురుషోత్తం చౌదరి, బాలకృష్ణ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నుకోబడినటువంటి నూతన కార్యవర్గానికి, ఇతర నాతోటి లయన్స్ క్లబ్ మెంబర్స్కి అందరికీ కూడా, అదేవిధంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, అంతేకాకుండా పాఠశాల సిబ్బంది, అందులో నా దగ్గర చదువుకున్నటువంటి మీ టీచర్లు, బాలబాలికలకు అందరికీ కూడా నా హృదయపూర్వక సాదర అభివందనాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం గురించి మనందరూ కూడా చాలా చక్కగా మాట్లాడినారు. అదేవిధంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, నేను మొట్టమొదటిగా వాళ్ళ స్పీచ్ చూసినాను. చాలా విలువైన విషయాలు మాట్లాడినారు, చాలా సంతోషం. అదేవిధంగా ఇంతకుముందు లయన్స్ క్లబ్ మెంబర్గా ఉన్నటువంటి, ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన తమీం గారు, వాళ్ళ కార్యవర్గం సభ్యులు సాదత్ గారు, నేను వారి మొట్టమొదటి కార్యక్రమం అనేసి నేను కూడా నాకు ఇంతకుముందే ఒక 1 అవర్ ముందు చెప్పినారు రమేష్ గారు. రావాలి సార్. విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు అందరికీ నా శుభాకాంక్షలు. పిల్లలందరూ కూడా నేను అలా భయంతో చదవద్దు, నాకు జ్ఞానం కావాలా, నేను చదివితే భవిష్యత్తు ఏముంటుంది, దీంతో చదివినారంటే మీకు చదువు కూడా బాగొస్తుంది. ఎవరెవరైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివేసి అంతే రాస్తారో వాళ్ళు ఒక స్టేజ్లో ఆగిపోతారు. టెక్స్ట్ బుక్లు ఇస్తారు కదా, ప్రతి ఒక్క విద్యార్థి అర్థం కాకపోతే టెక్స్ట్ బుక్ అనేది మార్నింగ్ చదవండి. ఆ టెక్స్ట్ బుక్ చదివితేనే ఇక్కడ వచ్చి అదే టెక్స్ట్ బుక్లో ఉండే లెసన్ మీకు టీచర్లు చెప్తా ఉంటే బాగా మైండ్కి ఫ్రెష్గా ఎక్కుతుంది. ఏమీ లేకుండా హడావిడిగా వచ్చేసి మీరు ఏం చెప్తారో, నన్ను ఎక్కడ లేపించి క్వశ్చన్ అడుగుతారో, ఏమి ఈరోజు క్వశ్చన్లు అడుగుతారో, ఏం టెస్ట్ పెడతారో అని భయంగా ఉన్నారంటే మీకు చాలా వరకు ఆ భయానికే మీకు తెలిసిన జ్ఞానం కూడా కొంచెం మందగిస్తుంది. టెక్స్ట్ బుక్ అనేది ప్రతి విద్యార్థులు కూడా ఉదయం చదివేసి వచ్చి ఈరోజు ఏం లెసన్ చెప్తారో అది అక్కడ చదివేసి వచ్చినారంటే ఇక్కడ మీకు చక్కగా అర్థమవుతుంది. ఇంకొకటి డిసిప్లైన్ అనేది ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎంత స్థాయికి చేరుతారంటే, ఒకసారి మీకు కూడా నేను ఈ స్థాయికి వెళ్ళినానా అనే ఇది వచ్చే అంతవరకు మీరు వెళ్తారు. ఒక ఉపాధ్యాయులు మనం చెప్తా ఉన్నారంటే, ఒక ఉపాధ్యాయులు కావడమే పూర్వజన్మ పుణ్యం వాళ్ళది. అలాంటి వాళ్ళు ప్రపంచంలో అంటే మనము చేసే పనిని బట్టి మనకి ఒక గుర్తింపు వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఏం రాస్తున్నారు, లాక్కొని తినేవాడు ఎప్పటికీ కడుపు నిండదు, లాక్కొని తినేవానికి ఎప్పటికీ కడుపు నిండదు, పంచుతూ తినేవానికి ఎప్పటికీ ఆకలి ఉండదు అనేసి అన్నారు. అర్థమైందా? అంటే మనము మన జీవితం చేస్తే మన కడుపు నిండదు, పంచుతూ మన దగ్గర ఉండేది ఒక 10 రూపాయలే అయినా కానీ దాంతో ₹1, ₹2 పంచుతూ ఉంటే మనకు ఆకలే అవ్వదు అనేసిందే చాలా మంచి మాట అన్నట్టు. అట్లా చాలా మంచి సేయింగ్స్ ఉన్నాయి. మరియు కో-లయన్ మెంబర్స్ అందరికీ మధ్యాహ్నం, మరియు స్కూలు హెచ్ఎం ప్రమీల మేడం గారికి, మా తిరువన్నామలై కోమేట్ మీ మ్యాథ్స్ సార్ గారికి, జయబ్ సార్ గారికి, మేడం గారికి, మరియు ఇక్కడున్న విద్యార్థులు ఏమైనా అంతా నడాలు వంగిపోయినాయి. ఒకసారి అది వెరీ గుడ్, సూపర్. ఇక్కడ 2 చేతులతో క్లాప్ కొట్టడం ఎంతమందికి వచ్చు? కొంచెం గట్టిగా. చాలా అదృష్టవంతులు మీరు. మాత్రం ఇక్కడ ఉండేవాళ్ళు. మేడం కరిప్పల్లి స్కూల్ నుంచి మేము చూస్తున్నాం. మేడం ఎక్కడ కాలు పెట్టినా
అక్కడ పిల్లల కోసం లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేస్తారు. ఒకరి ఇక్కడ మేడం అదృష్టం ఏమంటే అక్కడ ఉండే వాళ్ళు కూడా అట్లా వాళ్ళే వచ్చినారు అంతా. ఆ సారు మన జయప్ సార్ కానీ ఇంకా మేడం వాళ్ళు కానీ, ఆ మేడం గారు గురించి నాగరాజ్ సార్ వాళ్ళు మిస్సెస్ మేడం కూడా చాలా మంచి గొప్ప టీచరు. కాబట్టి ఇదేదో చిన్న ప్రోగ్రాము. ఇంకోటి ఏమంటే సార్, ఇక్కడున్న లైన్ కో మెంబర్స్ కూడా మా గురువులకి మేము మీ సలహాలు తీసుకొని నా రిక్వెస్ట్ ఏమంటే 12 నెలల్లో ఒక 8 నెలల ప్రోగ్రాము స్కూల్స్లోనే చేయాలని, మాకు అందుకు మీరు సహకారం అందించాలని నేను అనుకుంటున్నాను సార్. ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన లోకేష్ చెప్పినట్లు మళ్ళీ కూడా మేము ఇంకా 2-3 ప్రోగ్రాంలు ఇక్కడికే వస్తాం. మాస్టర్ గారికి అదేవిధంగా యువర్ టీచర్స్ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ చెప్పినారు అందరూ ఇక్కడ. ఒకటి నాలెడ్జ్ ఈజ్ షేరింగ్ అంటారు. సో మీ టీచర్స్కి ఉన్న అపారమైన నాలెడ్జ్ని మీతో అందరితో షేర్ చేసుకుంటారు, మీకు నేర్పిస్తున్నారు. సో అది చక్కగా నేర్చుకుంటూ నెక్స్ట్ ఇయర్ కావాలంటే ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ ఇక్కడే ప్లాన్ చేద్దాం సార్. నెక్స్ట్ ఇయర్ నాకు ఈ గ్రౌండ్లో మీరు తెచ్చే రిజల్ట్స్ ఎలా ఉండాలి అంటే ఈ గ్రౌండ్ అంతా ఫిల్ కావాలి నెక్స్ట్ ఇయర్. సో ఇది ఎలా సాధ్యమవుతుందా అంటే మీ టీచర్స్ చెప్పింది విని దాని ద్వారా మీ ఎగ్జామినేషన్స్, మీ కమ్యూనికేషన్ కానివ్వండి, మీ ఇంట్లో మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చూసి మీ స్కూల్కి రావాలి. సో అలా చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. చాలా గుడ్ ఫీలింగ్. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల క్రితమే మన మండలంలో విద్యా సంస్థలను స్థాపించినటువంటి మెయిన్ పిల్లర్స్ ఇక్కడ ఇద్దరు వచ్చేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అందులో మీకు తెలిసే మరి బాలగురునాథం సార్ గారు, వన్స్ ఆఫ్ ఆల్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బర్త్డే జరుపుకున్నట్టు మా రమేష్ గారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాను. నాకు చెప్పింది లయన్స్ క్లబ్ గురించి చెప్పమన్నారు. లయన్స్ క్లబ్ అనేది దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 104 ఉంటుంది, 105 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సుమారు 200 దేశాల్లో ఉంది. దాదాపు ఇప్పుడు 60,000 క్లబ్బులు దాటింటుంది అనుకుంటున్నాను. 15 లక్షల మెంబర్షిప్ ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్. అందులో మేమందరూ మెంబర్స్ కావడము మా అదృష్టంగా భావిస్తూ, భవిష్యత్తులో మీరు కూడా ఇలాంటి లయన్స్ క్లబ్ కావచ్చు, ఏదైనా క్లబ్ సేవా సంస్థల్లో మీరు ఉన్నత స్థాయికి చేరుకొని, ఒక గొప్ప స్థాయికి చేరుకొని మీ ఊరికి, మీ పాఠశాలకి, మీ తల్లిదండ్రులకి ఫస్ట్ సేవ చేసి మిగిలింది సమాజానికి ఇస్తారని చెప్పి, సమాజం నుండి మీరేం తీసుకున్నారు, మీరు సమాజానికి ఏమి ఇస్తున్నారు, ఈ రెండు మీరు క్లారిఫై చేసుకోండి. సో ఎక్కడ పుట్టామో మనకు తెలియదు, ఎలా పుట్టామో మనకు తెలియదు, ఎక్కడ పుట్టింది మన తప్పు కాదు, ఏ ఊర్లో పుట్టింది మన తప్పు కాదు. ప్రపంచంలో ఉండేటువంటి అవకాశాలు వినియోగించుకొని మనం ఉన్న స్థాయికి ఒక టాటా లాగానో ఎలన్ మస్క్ లాగానో విద్యావంతులు, మేధావులు, ధనవంతులు అయ్యి ఈ సమాజానికి సేవ అందిస్తారని చెప్పి, సో ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఇంత ఆతిథ్యం ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి, అదేవిధంగా ముఖ్యంగా పిల్లలకు ఆశలు తెలియజేస్తూ థ్యాంక్స్. ప్రధాన ఉపాధ్యాయుల గారికి, వారి బృందానికి, అదేవిధంగా పిల్లలకు అందరికి కూడా మా లయన్ సభ్యులకు, అదేవిధంగా వీకోటలో ఇంకా రాని వారి అందరికి కూడా తొలి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని డిస్టిక్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. వాటిలో భాగంగా ఈ వీకోట లయన్స్ క్లబ్ నుంచి 4 మంది 4 పిల్లర్స్ డిస్టిక్లో ఉండడము నాకు ఎనలేని బలంగా భావిస్తున్నాను. వారిలో ముఖ్యంగా నా కుటుంబ సభ్యులే 4 ఉండాలనే దానికి నేను చాలా గర్విస్తున్నాను. దిగ్గజుడు, మా అగ్రజుడు లయన్ సురేంద్ర గౌడ గారు, అదేవిధంగా మా అక్క కుమారుడు నా బావమరిది ఎన్ఆర్ లోకేష్ రీజనల్ చైర్పర్సన్గా, అందరివాడు సేవకు
మానవత్వానికి మారుపేరు ఏకే తమీం ఖాన్ గారు మా అన్నదమ్ములతో సమానం. కనిపించని 4వ సింహం అది వేటాడుతూ ఉంది, ఆర్ ధీరజ్. వారు కూడా డిస్టిక్లో స్థానం కల్పించడము, ప్రీవియస్గా ప్రెసిడెంట్గా తమ సేవలు అందించడము మాకందరూ కూడా గర్వకారణంగా ఉంది. నేను ఈరోజు ప్రెసిడెంట్ కావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ సందర్భంగా ఏమైనా సేవా కార్యక్రమం చేయాలంటే ఇక బంగ్లాఊరులో చేస్తే బాగుంటుందని, చిన్నవాడైనా లాస్ట్ టైం సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి మీకు సుపరిచితులు మీ సర్పంచ్ గారు మాకి ఈ సేవా కార్యక్రమానికి నాకన్నా ముందు వచ్చి ఈ చేస్తా ఉండే సేవ 2026-27లో లైనస్టిక్ గాను 365 రోజులు సేవ అందించే ఒక ఆలోచన భావాన్ని పెంపొందించాలని మా పెద్దలు పూజ్యులు మన నాగభూషణ్ సార్ గారు, పాల్గురునాథ్ సార్ గారు, అదేవిధంగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న మా సహోదరుడు రమేష్ అన్న గారు, ఈ ఇంతటి కార్యక్రమానికి అంతటికి కూడా వెన్నుండి నడిపించే సర్వీస్ కమిటీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు, అన్ని కార్యక్రమాలను ముందుండి నడిపే హరినాథ్ అన్న గారు, ఇంకా నాకు చెప్పే పనిలే నా కుడి చేయి ఎడం చేయి సెక్రటరీ ట్రెజరరు, వీరిద్దరూ ఎప్పుడూనూ నేనున్నాను అంటే ఆ 2 చేతులు ఉన్నట్లే లెక్క. ఆ విధంగా అన్ని విధాలుగా కూడా ఈ యొక్క సేవా కార్యక్రమానికి ముందుండి నడుపుతున్నారు. ఇకపోతే ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలా అని నేను చెప్పిన వెంటనే ఎస్ఎల్వి మ్యాక్స్ సిఇఓ ఏఎస్పి చౌదరి గారు, సార్ మనము సేవకు ముందుండాలా, అత్యవసరం మించినటువంటి అవకాశము, ఆ అవకాశము సేవా రూపంలో అందించే భాగ్యము మనకు వస్తూ ఉంది అంటే అది పేద విద్యార్థులు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అందించడం అంటే చాలా మంచి ఉద్దేశం సార్, చేద్దామని చెప్పి దగ్గరుండి అన్ని విధాలుగా సాగి మ్యాక్స్ సిఇఓ చార్టర్డ్ లయన్ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ ఏఎస్పి చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. హై స్కూల్లోను అన్ని హై స్కూల్లోనూ దాదాపుగా మేము చెప్పాలంటే వీకోట హై స్కూల్లో దాదాపుగా 3 లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహించినాం. అట్లా వాటర్ ప్లాంట్ నుంచి వంట పాత్రల దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలంతా కూడా అక్కడే చేసినాం. ఎందుకు చేసినామరా అంటే దాదాపుగా 650 నుంచి 700 విద్యార్థులు, పేద విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి అక్కడ మనం అందిస్తే బాగుంటుందని. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఇక ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ రూపంలో కూడా సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా మోటివేషన్స్ క్లాసెస్ మనలో ఒకరైనటువంటి డిఆర్డిఓ సైంటిస్టు గోపీకృష్ణ లయము మీతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇప్పటికే 12:30 అయింది, పిల్లలు ఆకలితో ఆలోచించారు.